ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. కీలకమైన కడెం ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ఆయకట్టు రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్లోని ప్రాజెక్టులను కూడా జలకలను సంతరించుకున్నాయి. ముఖ్యంగా జిల్లాలో కీలకమైన కడెం ప్రాజెక్టు నిండుకుండలా మారిందని చెప్పవచ్చు. ఇటీవల 2 వారాల పాటు కురిసిన వర్షాలతో కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో కూడా నిండుకుంది. ప్రస్తుతానికి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగుగా ప్రస్తుతం 695 అడుగుల మేర నీటి నిల్వలు ఉన్నాయి. నీటిని వచ్చినట్టే ఎగువ ప్రాంతాల కుడి ఎడమ కాలువలకు సాగునీరు అందించడంతో పాటు అదే సమయంలో మిషన్ భగీరథ స్కీమ్కు నీటి సరఫరా కొనసాగుతుంది. ఎక్కువ ఇన్ఫ్లో ఇచ్చినప్పుడు ఎప్పటికప్పుడు గేట్లను ఎత్తేసి నీటిని దిగువకు వదులుతూ ఉన్నారు. ఆ దిగువకు వదిలిన నీరంతా కూడా ఎల్లంపల్లి బ్యారేజ్లోకి చేరుతుంది. ప్రస్తుతం మనం ఎల్లంపల్లి బ్యారేజ్ వద్ద ఉన్నాం. ఎల్లంపల్లి బ్యారేజ్కి సంబంధించి కడెమే ప్రధాన నీటి వనరు అని చెప్పవచ్చు. కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తేసిన నీరంతా కూడా ఇక్కడ చేరుతుంది. ఒక విధంగా చెప్పాలంటే కడెం ప్రాజెక్టుకు ఎక్కువ వర్షాలు కురిస్తే ఎల్లంపల్లి బ్యారేజీ పూర్తిస్థాయిలో నిండే పరిస్థితి. ప్రస్తుతం అదే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో బ్యారేజీకి పూర్తిస్థాయిలో కూడా నిండుకుండలా మారింది. దాదాపు 2 వారాల వ్యవధిలోనే 17.5 టీఎంసీల మేర నీటి నిల్వలు చేరుకున్నాయి. ఇక్కడ నీటిని కూడా ఎగువన ఉన్న మిడ్ మారేడ్కు ఎత్తిపోసే ప్రక్రియ కొనసాగుతుంది. అటు చిన్న మధ్యత ప్రాజెక్టులైన స్వర్ణ, సాత్నాల, గడ్డెన వాగుతో పాటు కొమరంభీం ప్రాజెక్టు, వట్టివాగు ప్రాజెక్టు, ఇవన్నీ కూడా మత్తడివాగు ప్రాజెక్టు, వీటికి సంబంధించిన నీటిని ఎప్పటికప్పుడు అధికారులు దిగువకు వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఏకదాటిగా కురిసిన వర్షాల వల్ల ఆయకట్టు రైతుల్లో హర్షం వ్యక్తం అవుతుంది. అదే సమయంలో ప్రాజెక్టులను కూడా నిండుకుండలా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అటు తాగునీటి సరఫరా పాటు ఇటు సాగునీరు కూడా సంపూర్ణంగా నీటి సమృద్ధిగా వచ్చినట్టు కూడా అధికార యంత్రంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఎల్లంపల్లి బ్యారేజ్ వద్ద పరిస్థితి చూడవచ్చు. దాదాపుగా 15 రోజుల క్రితం వరకు కూడా బ్యారేజీ పూర్తి స్థాయిలో కూడా అడగంటిపోయిన పరిస్థితి, డెడ్ స్టోరేజ్కి చెరువులో ఉన్న ఆ పరిస్థితి నెలకొంది. అప్పట్లో మిషన్ భగీరథ స్కీమ్ కూడా నీటిని సరఫరా చేయలేని పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో ఈసారి వర్షాభావ పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆందోళన వ్యక్తమైనా కూడా ఏకదాటిగా కురిసిన వర్షాలతో పరిస్థితి పూర్తిస్థాయిలో కూడా అనుకూలంగా మారిందని చెప్పవచ్చు. నీటి నిల్వలు పూర్తిస్థాయిలో కూడా చేరుకోవడంతో వచ్చిన నీటిని వచ్చినట్టు ఎగువ ప్రాంతాలకు ఎత్తిపోస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే పూర్తిస్థాయి ఎల్లంపల్లి బ్యారేజీ పూర్తి సామర్థ్యం 20.15 టీఎంసీలు కాగా ప్రస్తుతం 17.5 టీఎంసీల మేర నీటి నిల్వలు ఉన్నాయి. ఒక 16,000 టీఎంసీల నీటిని నంది పంప్ హౌస్ ద్వారా మిడ్ మానేరుకు తరలిస్తూ ఉన్నారు. అదే సమయంలో మరో 331 క్యూసెక్ల నీటిని హైదరాబాద్ మెట్రో వాటర్ స్కీమ్ తరలిస్తూ ఉన్నారు. మొత్తానికి కూడా అటు చిన్న తరహా ప్రాజెక్టులు, ఇటు మధ్య తరహా ప్రాజెక్టులు అన్నీ కూడా ఆ నీటి నిల్వలతో కలకల్లాడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి కూడా వాస్తవానికి ఎల్లంపల్లి బ్యారేజ్కి సంబంధించి గతంలో ఇక్కడ నుంచి దిగువన ఉన్న మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసేవారు. ఈసారి ఆ పరిస్థితి లేకుండానే నీటి నిల్వలు చేరుకున్నాయి. ఎందుకంటే మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించిన కొన్ని సమస్యలు తలెత్తిన నేపథ్యంలో ఈ సంవత్సరం ఎత్తిపోయకుండా కూడా ఎగువ నుంచి వచ్చిన వరదనే ఇప్పుడు ఎల్లంపల్లి బ్యారేజీ పూర్తిస్థాయిలో కూడా నిండుకుండలా మారింది. ఆ నీటినే ఇప్పుడు తిరిగి పైకి పంపిస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. శ్రీనివాస్తో మా అంతా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి.